వచ్చింది. వచ్చిందిగా గురూజీ. అస్తు వినిపిస్తుందండి? గురూజీ హరి ఓం. వినిపిస్తుంది గురూజీ. వినిపిస్తుందా? వినిపిస్తుంది గురూజీ. మా మాట మీకు వినపట్లేదా గురూజీ? ఈ అందరికి వినిపిస్తుందండి? వినిపిస్తుంది గురూజీ. అందరికీ వినిపిస్తుందండి గురూజీ. ఓకే అండి. అయితే ఇప్పుడు మనం పాఠం మొదలు పెట్టుకుందాము. ఆ, ఒక అధ్యాయం చెప్పుకుందాము, ఓకే. ఒక ఖండం చెప్పుకుందాం. అస్తు మంత్ర పాఠ. అస్తు. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. మనము ఛాందోగ్యోపనిషత్తులో 8వ ఖండంలో 8వ అధ్యాయంలో ప్రథమ ఖండం చూసాము. అందులో మనము బ్రహ్మ యొక్క స్థానము హృదయాకాశంలో ఉంటుంది. కానీ హృదయాకాశంలో ఎవరైతే తెలుసుకొని ఆత్మ సాధన అంటే ఆ బ్రహ్మ యొక్క ఉపాసన చేస్తారో అతనికి సమస్త లోకాల్లో నిర్బాధ గతి ఉంటుంది. ఎవరైతే ఆ హృదయాకాశంలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోదో వారికి ఆ సంసారంలో ఈ లోకాల్లో నిర్బాధ గతి ఉండదు అని చెప్పి మనము ఈ విషయంలో ప్రథమ ఖండంకి సారాంశంగా చెప్పుకున్నాము. ఇప్పుడు అదే విషయాన్ని ఇంకా కొంచెం ముందు తీసుకెళ్తున్నాడు. 2వ ఖండం చూడండి. ద్వితీయ ఖండ అంటే మనకు యథా పిండే తథా బ్రహ్మాండే అని చెప్పాం. యథా బ్రహ్మాండ తథా పిండే, అక్కడ బ్రహ్మాండంలో ఉండే గతివిధులన్నీ కూడా పిండంలో చూస్తున్నాం చెప్పుకున్నాం. ఆ పిండంలో ఎలాగ మనం మనోకామన సిద్ధింప చేసుకోవచ్చు, మనం ఏదో సుఖ విశేషం కొరకు ఇక్కడ అటు పరిగెడుతుంటామట. అవన్నీ కూడా మనము మన అంతరాత్మలో పిండంలోనే ఉంటూ అవన్నీ సిద్ధింప చేసుకోవచ్చు. ఒక రకమైన సిద్ధిని ఇక్కడ చెప్తున్నామట. మనకు యోగ శాస్త్రంలో విభూతి పాదంలో ఆ సిద్ధి గురించి ప్రస్తావించబడిందన్నమాట. అంటే ఒకరికి ఏది కావాలంటే అది వారికి సిద్ధిస్తుందన్నమాట. అంటే జస్ట్ అది ఆ వ్యక్తి యొక్క నైపుణ్యం, వ్యక్తి యొక్క సత్యనిష్ట కారణంగా ఆ సమర్పణ భావం చేత అతను మనోకామన అనేది మనసులో ఏదనుకుంటే అది సిద్ధిస్తూ ఉంటుంది. అది ఏ రకంగా ఆ సిద్ధి, ఆ సామర్థ్యం ఎలా వస్తుంది అనేది ఇక్కడ చూడండి. ద్వితీయ ఖండ 8వ అధ్యాయంలో స యది పితృలోక కామో భవతి సంకల్పాదేవ అస్య పితరః సముత్తిష్టంతి తేన పితృలోకేన సంపన్నో మహీయతే. ఇక్కడ ఒకవేళ ఆయనకు ఆ ధ్యానం చేస్తున్నప్పుడు, ఉపాసన చేసినప్పుడు, బ్రహ్మోపాసన చేసినప్పుడు అక్కడ పితృలోక కామ భవతి అంటే పితృలోక కామన ఉందనుకోండి. ఆ పితరులు అంటే వాళ్ళ పూర్వజులు ఎవరైతున్న వారి యొక్క కామన, ఆ వారి యొక్క కామనతోటి సుఖ విశేషణ పొందాలనుకున్నట్లయితే పితృలోక కామ అంటే పితృల పట్ల పురుల పట్ల కామన ఉందనుకోండి. అప్పుడు ఆ మనసులో సంకల్పం చేసిన మా పితృలు, మా జ్యేష్ఠులు ఎవరైతే పూర్వజులు ఎవరైతున్నారో వారిని దర్శించుకోవాలి. వారి యొక్క వైభవాన్ని, వారి యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవాలి, వారి యొక్క ప్రకాశాన్ని అనుభూతిని పొందాలి అని ఒక మనసులో భావన కలిగినట్లయితే అప్పుడు ఏం చేస్తారు? సంకల్ప దేవస్య పితరః సముత్తిష్టంతి.
నిజంగా సంకల్పం చేసి ఆ ధ్యానం చేసినట్లయితే మనసులో భావించి ఇది నా పూర్వజులను చూడాలి, మా పితరులను చూడాలని చెప్పి భావించి నువ్వు ఉపాసన చేసినట్లయితే, ధ్యానం చేసినట్లయితే పితరః సముత్తిష్టంతి నీ ముందుకొచ్చేస్తా ఉంట. నీకు ప్రత్యక్షమవుతుంది. నీకు అనుభూతిని కలిగిస్తా ఉంట. ఆ పితరులు ఎలా ఉండేవారు? ఏ విధంగా ఉండేవారు? మీ వంశగతంలో ఎవరెవరు ఉన్నారు? వాళ్ళ యొక్క దర్శనం అంతా, వారి యొక్క జ్ఞానం అంతా నీకు తెలుస్తుంది అంట. ఇప్పుడు ఏంటి వాళ్ళని దర్శనం అంటే తాత్పర్యం అక్కడ వాళ్ళలో ఉండేటువంటి విశేషమైన గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని దర్శించుకోగలుగుతావు. అంటే ఆ స్థితి నీకు అవగతం అవుతుంది ధ్యానంలో కూర్చొని వారి గురించి ఆలోచించినప్పుడు. ఎందుకంటే ఆ కామనతో యుక్తమైన ఒకటి అదే కామన సంకల్పం చేసి నువ్వు ఆహ్, ఆ పితరుల గురించి నువ్వు విషయ దృష్టి అక్కడ కేంద్రీకరించినట్లయితే వాళ్ళే పితరః సముత్తిష్టంతి. అందుకే తేన పితృలోకైన సంపన్నో మహీయతే. ఆ రకంగా పితృలోకంతో నువ్వు సంపన్నుడై పితృలోకంతో యుక్తుడివైపోయి మహీయతే అంటే నువ్వు మహిమాన్వితుడవుతావన్నమాట. అంటే నిజంగా దాన్ని పొంది ఆ ఆనందానుభూతిని పొందగలుగుతావు. అంటే ఆ పితరులు ఎలా ఉండేవాళ్ళు, ఏ విధంగా ఉండే ఆ విషయం తెలుసుకోగలుగుతావంట. అంటే అంత శక్తి ఉంది. అందుకే పూర్వజులు సాధకులు ఏదైతే ఉన్నారో మనసులో నీకు ఏది కావాలంటే అది చెప్పేవాళ్ళు. ఇప్పుడు గూడా అలాంటి పరంపర ఉంది. ఇప్పుడు ఒక్కోరు చెప్తే ఇది చెప్తే జరిగిపోతుందండి. ఇప్పుడు చాలా మంది మనకు సాధు సంతు మహాత్ములు ఉన్నారన్నమాట. వాళ్ళు ఏం చెప్తే అది జరుగుతూ ఉంది. అంటే వాళ్ళు సత్యనిష్ట, సత్యాన్ని ఎప్పుడు ఆచరిస్తారో వాటి ముఖం నుంచి వాళ్ళకి సత్యమే వ్యక్తమవుతుంది. సత్యమే అది అభివ్యక్తం అవుతుంది. అంటే ఏది జరగాల్సిందో అదే విషయాన్ని బయటకొచ్చేసింది. ఏం చెప్పాలో అదే చెప్పగలుగుతారన్నమాట. అంటే వాళ్ళు ఎప్పుడు అంజలితాన్ని, అబద్ధాన్ని ఎప్పుడు ఆసరాగా తీసుకోలేదు. ఎప్పుడు సత్యాన్నే అలాగా అలవాటు చేసుకొని సత్యాన్ని జయించగలిగారట. అందుకే అమోఘః అస్య వాగ్భవతి అని చెప్పి సత్యే ప్రతిష్ఠాయాం క్రియాఫలాశ్రయత్వం అని చెప్పి ఒక సిద్ధి ప్రకారంలో విభూతి పదంలో మహర్షి పతంజలి ఆ రకంగా దానికి ఉల్లేఖిస్తారన్నమాట. అంటే సత్యాన్ని మాట్లాడి నిష్ఠ కలిగినప్పుడు ఏమవుతుంది? సత్యం మీద విజయం సాధించినప్పుడు, సత్యసిద్ధి కలిగినప్పుడు ఏమవుతుంది? క్రియాఫలాశ్రయత్వం. ఏ క్రియ ఏం చెప్తే అది జరిగిపోతుందన్నమాట. అందుకే చాలా మంది ఇక్కడ ఈ సంత మహాత్మా ఉన్నాడంటే అక్కడే ఉన్నాయి ఇది చెప్తే జరుగుతుంది చెప్పి మనం ఎక్కడెక్కడ పరిగెడుతుంటామట. అదే పూర్వ పుణ్య కర్మాశయం చేత కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎప్పుడు అలా ఉన్నాయి. వాళ్ళ పూర్వ ప్రారంభ కర్మాశయంగా కొంతమంది అలా జరుగుతూ ఉంటే వాళ్ళు ప్రసిద్ధమై ఉంటారు. అలా ఒక వ్యక్తి ఉన్నతంగా ముందుకొచ్చా అంటే పుణ్య కర్మాశయం ఉంది. దాన్ని దాన్ని సాత్వికంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉపయోగించినట్లయితే దానికి ఉత్తరోత్తరంగా మళ్ళీ పరోపకారం చేస్తున్నట్టే గతి ఉన్నతి కలుగుతున్నవాడు. దాన్ని సహారా తీసుకొని సహాయం దాని యొక్క నిమిత్తం చేసుకొని అహంకారం, అభిమానంతో యుక్తమై మనం దాన్ని ఉపయోగించుకున్నట్లయితే అది ఆ శక్తి, సామర్థ్యం ఉన్నంత వరకు ఆ ప్రారంధం ఉన్నంత వరకు భోగాలు అనుభవిస్తావు, సుఖాలు అనుభవిస్తావు. తర్వాత అదంతా నష్టమైపోతుంది. కానీ మన దగ్గర కర్మ ఉండంగానే, సిద్ధి ఉండంగానే దాంట్లో మంచి కర్మల ద్వారా మన శక్తి, సామర్థ్యం పెంచుకోవాలన్నమాట. సో, మొత్తానికి ఏదైనా కానీ ఇక్కడ మనకి ఏది కావాలంటే అది మన ధ్యానం ద్వారా సంకల్పం చేత ఏది కావాలనుకుంటున్నామో వాటిని మనం సముపస్థితం చేసుకోవచ్చు. మన ముందు తీసుకొని రావచ్చు. తేన పితృలోకైన సంపన్నో అప్పుడు దాని ద్వారా ఆ పితృలోకంతో సంపన్నుడై మహీయతే అతడు గర్వాన్వితుడవుతాడన్నమాట. అంటే తెలుసుకొని ఆనందపడతాడు. ఏ ఉద్దేశంతో అయితే ఆ ఉపాసన చేసాడో అది సిద్ధిస్తుంది అతనికి. అది ఇక్కడ మనం చెప్పుకున్నాం. మహీయత అంటే అతడు మహిమాన్వితుడవుతాడు. అంటే తన స్వయాన్ని తెలుసుకోగలుగుతామంట. ఆ సుఖ సాధన యొక్క సంపన్నత తో యుక్తమై మహీయతే అంటే మహిమాశాలిగా అర్థం చేసుకోగలుగుతాడు. అంటే ఆ విషయాన్ని పొందగలుగుతాడని తాత్పర్యం. సరే ఇంకో పితృల కామన అంటే పితృలు ప్రత్యక్షమవుతా అనుకున్నా వాళ్ళని దర్శించుకోగలుగుతా అని అనుకున్నాము. ఇక్కడ ఒకే మాతృలోకానికి కామన ఉందనుకోండి. మన మాతృలోకంలో పూర్వజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దర్శించుకోవాలి అనుకున్నట్లయితే దేవి దేవతలంతా కూడా ఉన్నారు మనకు. వాళ్ళు దర్శించుకోవాలంటే ఎలా చేయాలి? అంటే మనకు పూర్వజులు శ్రేష్టమైన వాళ్ళు మనకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దర్శించుకోవాలనుకుంటే దానికి సమాధానంగా ఈ రకంగా చెప్తున్నాడు. ఒక పద్ధతి ప్రకారం చెప్తున్నాడు. అథ యది ఒకవేళ నువ్వు మాతృలోకో మాతృలోక కామో భవతి. మాతృలోకాన్ని పొందడం కామన ఉందనుకోండి. అప్పుడు కూడా సంకల్పాదేవ అస్య మాతరః సముత్తిష్టంతి. నువ్వు సంకల్పం ద్వారా అస్య మాతరః సముత్తిష్టంతి. సంకల్పంతో ధ్యానం చేసినట్లయితే వాళ్ళ యొక్క కర్మలను, వారి యొక్క గుణాలను పరిశీలిస్తూ వారి గురించి ఆలోచించడం మొదలుపెట్టినట్లయితే వారి పూర్తిగా నీకు వారి యొక్క స్థితిగతి, వారి జ్ఞానం, వారి యొక్క వైభవం అయితే ఉందో వారిని ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతాం. అంటే వాళ్ళ అనుభూతి నీకు కలుగుతుందన్నమాట. మీ మాతరులు అంటే తల్లులు ఎవరైతే ఉన్నారో ఏ మాతను చూడాలనుకుంటున్నావో, వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నావో వారి యొక్క విషయ జ్ఞానం అంతా నీకు నీ ఎదురుగా ఉపస్థితమవుతుంది. అంటే ధ్యాన స్థితిలో అవి తెలుసుకోగలుగుతావు. ఆ శక్తి సామర్థ్యం నీకు కలుగుతుంది. ఎందుకు? ఇప్పుడు ఒక మాత గురించి మనం తెలుసుకుంటామంటే వారి యొక్క ఔన్నత్యాన్ని, వారి జీవనకాలం చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ శ్రేష్ఠ గుణాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు చాలా మంది స్త్రీలు కూడా ఎన్నో మంచి మంచి కార్యాలు చేస్తున్నమాట. మనకు ఇతిహాసం తీసినట్లయితేనే ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నమాట.
అలాగా వారి గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు వారి గురించి వారు చేసిన కర్మలు ఇప్పుడు ఏదైనా మనం రామునికి స్తుతిస్తున్నాం, పూజిస్తున్నామన్నా, కృష్ణునికి పూజిస్తున్నామన్నా, ఇంకా మిగిలిన దేవి దేవతలను పూజిస్తున్నామన్నా, వారిలో ఉన్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, ఆ గుణాలను వారు చేసిన కర్మలను, వారి జీవన విధానం ఎలా ఉండేవారు, ఏ విధంగా ఉండేవారు, వారి యొక్క చిత్రణ అంతా కూడా మనం ఒకసారి అలా ఆలోచిస్తూ వారి గురించి వెళ్ళినట్లయితే ఆ లోపలికి వెళ్ళిపోయి వారి యొక్క స్వరూపాన్ని, వారి యొక్క జ్ఞాన పూర్తిగా దర్శించుకోగలుగుతాం. ఆ స్వరూపాన్ని మొత్తం ప్రత్యక్షం చేసుకోగలుగుతాను. కానీ అందులో పూర్తిగా ఓతప్రోతం కావాలి. అలా చేసినట్లయితే వారి యొక్క జ్ఞానం అంతా కూడా మనకు తెలుస్తుంది. అందుకే ఇక్కడ ఆహ్, మాతృకామన ఉన్నప్పుడు, అమ్మ కామన ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ సమయంలో ఉన్నటువంటి పూర్వజులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్థితిగతి, వారి జ్ఞానం అంతా అతనికి ప్రత్యక్షమవుతుంది. అందుకే సంకల్పాదేవస్య మాతరః సముత్తిష్టంతి, వాళ్ళు కూడా ప్రత్యక్షమవుతారు. వాళ్ళంతా ఎదురుగా లేచి నిలబడతారనమాట. అంటే ఆ రకంగా ఎదురుగా వస్తారనమాట. తేన మాతృలోకేన సంపన్నో మహీయతే. అందుకే ఆ మాతృలోకాన్ని పొంది అతడు ఆహ్, మహిమాశాలిగా గర్వాన్వితుడవుతాడనమాట. అంటే ఆనందపడతాడు. ఒకవేళ నీకు అత యది భ్రాతృలోకో కామో భవతి సంకల్పాదేవ అస్య భ్రాతరః సముత్తిష్టంతి తేన భ్రాతృలోకేన సంపన్నో మహీయతే. ఒకవేళ నీకు భ్రాతాలోకం మీద అంటే నీ అన్నదమ్ముల మీద నీకు కామన ఉన్నట్లయితే వాళ్ళని కూడా మనసులో సంకల్పం చేసుకొని నువ్వు స్తుతించినట్లయితే, ప్రార్థించినట్లయితే వాళ్ళు కూడా నీకు ప్రత్యక్షమవుతారు. నీ ఎదురుగా వచ్చేస్తారు. దాని ద్వారా తేన భ్రాతృలోకన సంపన్నో మహీయతే. ఆ భ్రాతృ అన్నదమ్ముల యొక్క లోకాన్ని పొంది వారి యొక్క స్థితిగతిని తెలుసుకొని అది మహిమాన్వితుడవుతాడు. అంటే గర్వపడతాడనమాట. అదే చూడు, ఎవరికి ఏ కామన ఉంటే నీకు అది సిద్ధిస్తుంది. నీకు ఎవరికి ఏం కావాలన్నా అది మనసులో నువ్వు చూసినట్లయితే, అందుకే నువ్వు ఎక్కడో నేను ఒకటి చెప్తూ ఉంటాను. చాలా మంది మనకేదైనా మనోకామన కావాలి అంటే, మనోకామన సిద్ధించాలి అంటే చాలా మందికి చిన్న చిన్న సాంసారికాలు ఉంటాయన్నమాట. మనకి ఏది కావాలనుకుంటున్నాం అనుకుంటే ఆ విషయం పట్ల మన మనసులో మనం ధ్యానం చేసినట్లయితే అది సిద్ధిస్తుందన్నమాట. కానీ ఆ సంకల్పించాలి, నమ్మకంతో విశ్వాసించాలి అని చెప్పి మన జపానుష్ఠానం చెప్పి ఎక్కడో వెళ్ళి మన జపానుష్ఠానం చేస్తుంటాం అనమాట. ఎక్కడికొక్కడికి వెళ్ళి మా ఇంట్లో అమ్మాయికి పెళ్లి కాదండి, మా ఇంట్లో వాళ్ళకి ఇదిగా ఉంది, అనారోగ్యంగా ఉంది, మా ఇంట్లో ఇది గొడవగా ఉంది, మా ఇంట్లో ధన సంపత్తి అయితే అది ఎంత నష్టమైపోయింది. అది ఏదో ఒకటి మనం ప్రతి సమస్యతో కూడుకొని ఉంటామట. ఆ సమస్యలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము ఆ సమస్య మీద మనం విచారిస్తూ మనం ధ్యానం చేసినట్లయితేనా ఆ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. ఖచ్చితంగా దొరుకుతుంది. మనం ఆ రకంగా అందులో ఆ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ ఇప్పుడు ఏ స్థితి ఉంది, ఆ విషయాన్ని నువ్వు పరీక్షించినట్లయితే, విచారించినట్లయితే అంతర్గతంగా లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నీకు ఆ విషయగత జ్ఞానం, దానికి పరిష్కారం, దానికి సమాధానం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే దానికి సమాధానం కలుగుతుంది. అది నీకు అనుభూతి కలుగుతుంది. ఆ ధ్యానం ద్వారా నీకు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారా నీకు ఆ సమస్యకు సమాధానం, పరిష్కారం అవుతుంది. అది ఎవరో చేస్తే అది నీకు ఇప్పుడు ఏదో ఎవరో తింటే మనకు కడుపు నిండినట్టుగా వాళ్ళు ఎవరో ధ్యానం చేస్తే మీరు 1000 జపానుష్ఠానం చేశానంటే నేను ఇన్ని గాయత్రి మంత్రాల అనుష్ఠానం చేయించాను. అది నీకు అంటే నువ్వు నీ ఆధ్వర్యంలో చేయించావు కాబట్టి వాళ్ళకి దాన దక్షిణ ఇచ్చాడు. ఆ పుణ్యం వస్తుందన్నమాట. కానీ నీ మనసు పవిత్రం కాదు కదా! నీ మనసులో సమస్య ఉన్నప్పుడు నువ్వు చేయాలి. వాళ్ళతో పాటు నువ్వు చేసినట్లయితే ఇప్పుడు అంతమంది బ్రాహ్మణులు చేసిన వాళ్ళకి నువ్వు డబ్బులు ఇచ్చావు. అంతవరకు అది వాళ్ళకు ఒక ఉపాధి కలిగింది. వాళ్ళకి ఒక ఆజీవిక ఉపలబ్ధమైంది. అంతవరకు వాళ్ళు సుఖపడ్డారు, సంతోషపడ్డారు. ఆ పుణ్యం నీకొస్తుంది. అది వేరే విషయం. సమస్య మన మనసులో ఉన్నప్పుడు, మన మనసును పవిత్రం చేసుకోవాలన్నప్పుడు అది మనం చేసుకోవాలి. మనం ప్రయత్నం చేయాలి. ఆ! కొన్ని అలాంటి కర్మలు కూడా ఉంటాయి. ఇతరులకు చేసే కర్మలుంటాయి. అక్కడ చేసిన దాని యొక్క ఫలితం, దాని యొక్క పుణ్యకర్మ భిన్నంగా ఉంటుంది. సమస్య మన దగ్గర ఉన్నప్పుడు సమస్య మనమే వెతుక్కోవాలి గానీ, సమస్య అనేది ఇతరులతో ద్వారా అది సంపన్నం కాదు. ఎవరికి ఏ కామన కావాలనుకున్నా వారు ఆ మనసులో ప్రార్థిస్తూ ఉపాసన చేసినట్లయితే నీకు ఆ మనోకామన సిద్ధిస్తుంది. ఖచ్చితంగా సిద్ధిస్తుంది. కానీ ఆ సంకల్పం నీకు గట్టిగా నిలవ ఉండాలన్నమాట. అందుకే సంకల్పాదేవ అస్య భ్రాతరః సముత్తిష్టంతి. ఆ సంకల్పం చేత వాళ్ళంతా నీ ఎదురవుతారు. నీకు ప్రత్యక్షమవుతారు. తేన దాని ద్వారా భ్రాతృలోకేన సంపన్నో మహీయతే. భ్రాతృలోకంతోడు అది యొక్క అన్నదమ్ముల యొక్క సంపర్కంతోటి యుక్తమై అతడు మహిమాన్వితుడవుతాడు అని చెప్పి మనకు స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. అలాగే అత యది స్వశ్రులోక కామో భవతి సంకల్పాదేవ అస్య స్వసారః సముత్తిష్టంతి తేన స్వశ్రులోకేన సంపన్నో మహీయతే. ఇప్పుడు ఒకేలా అక్క చెల్లెల యొక్క కామన ఉందనుకోండి, వాళ్ళ మీద సంకల్పం చేసి నువ్వు స్తుతించినట్లయితే, ధ్యానించినట్లయితే స్వసారః అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నీకు ప్రత్యక్షం అవుతారు. నీ ఎదురుగా వచ్చేస్తారన్నమాట. వాళ్ళొచ్చి నువ్వు నిలబడతారన్నమాట. ఆ రకమైన సిద్ధి కలగడం చేత తేన స్వశ్రులోక
తేన స్వశ్రులోకేన సంపన్నో మహీయతే. ఆ స్వశ్రులోకంతో సంపన్నుడిపై మహిమాన్వితుడవుతాడు. అలాగే అథ యది సఖి లోకో కామో భవతి. ఒక సఖి మిత్రునికి కామన ఉందనుకోండి. ఆ మిత్రుని విషయంలో సంకల్పం చేసి మనం ఉపాసన చేసినట్లయితే ఆ సఖులు అంటే మిత్రులు ఎవరైతే ఉన్నదో వాళ్ళందరూ నీ ముందు ఉపస్థితమవుతారు. అలా ఉపస్థితం కావడం చేత తేన సఖి లోకేన సంపన్నో మహీయతే. ఆ సఖి లోకంతో ఆ మిత్రలోకంతో సంపన్నుడైపోయి మహిమాన్వితుడవుతాడు. అంటే గర్వపడతాడు, ఆనందపడతాడు, సంతోషపడతాడు అన్నమాట. అందుకే అథ యది సఖి లోక కామో భవతి. సఖి అంటే మిత్రుడు అనమాట. సఖ తో సంకల్పాదేవ సంకల్ప సఖాయ సముత్తిష్టంది. ఆ మిత్రులంతా కూడా నీకు ఎదురవుతారు. తేన సఖి లోకేన సంపన్నో మహీయతే. అలాగే అథ యది ఒకవేళ గంధ మాల్య లోక కామో భవతి. అంటే మంచి సుగంధము మాలాది అంటే సుగంధాలు అయితే లోకాంతరంలో ఒక్కో రకమైన సుగంధం ఉంటుంది కదా. అది పదార్థాలు కావచ్చు, పుష్పాలు కావచ్చు, తినుబండి ఖాద్య పదార్థాలు కావచ్చు. ఒక సుగంధమైన పదార్థాలు ఏవైతే కావాలనుకుంటున్నావో నీకు మనోకామన ఏదైతే ఉందో అదన్నీ కూడా సిద్ధిస్తుందన్నమాట. ఒకలాంటి కామన గంధ మాల్యాది లోకం కావాలి అంటే సుగంధమైనటువంటి లోకం కావాలి. గంధ మాల్యాది లోక కామో భవతి. గంధ మాల్యాది లోక కామన ఉన్నట్లయితే అది కూడా ఆ విషయంలో సంకల్పాదేవ సంకల్పం చేత అస్య గంధమాల్యే సముత్తిష్టత. ఆ గంధమాల్యాది అవన్నీ ఉపస్థితమవుతాయి, ఎదురుగా వచ్చేస్తాయి. తేన గంధమాల్య లోకేన ఆ గంధమాల్య లోకాన్ని పొంది సంపన్నో అంటే ఇక్కడ పొందడం అంట, సంపన్నుడు కావడం. అప్పుడు మహీయతే అతను మహిమాన్వితుడు అవుతాడు. అతడు సంతోషపడతాడు. అంటే ఏ విధంగా మనోకామన అవుతా ఆ మనోకామన సిద్ధించినప్పుడు ఒక ఆనందానుభూతి కలుగుతుందన్నమాట. అతనికి ఒక సంతోషం కలుగుతుంది. అలాగే అథ యది అన్నపాన లోక కామో భవతి. అన్నపానాది విషయంలో నీ కామన ఉంది, ఇది తినాలి, అది తినాలి, ఆ పదార్థం కాదు, ఈ పదార్థం చూడాలని మనోకామన ఉన్నట్లయితేనా ఏమవుతాయి? సంకల్పాదేవ అస్య అన్నపానే సముత్తిష్టత. తేన అన్నపాన లోకేన సంపన్నో మహీయతే. ఇవన్నీ మనకు మన సాహిత్యంలో కావచ్చు, సినిమాల్లో కావచ్చు చూస్తుంటామంట. ఇవన్నీ మనకు ఏం కావాలంటే అవన్నీ పదార్థాలు వాళ్ళు సంకల్పం చేసి అవన్నీ మనకు ఉపస్థితం అయిపోయాయన్నమాట. అంటే ఇవన్నీ ఏంటంటే ఆ వ్యక్తికి నిజంగా సంపన్నం అవుతాయి. అంటే ఆ రకమైన కామన సంకల్పం సత్యనిష్టాయుక్తమైన ధర్మనిష్టాయుక్తుడై ఉంటే బ్రహ్మనిష్టాయుక్తుని వ్యక్తికి ఏం కావాలనో అవన్నీ సిద్ధించుకోగలుగుతాడు. ఆ శక్తి అతనిలో ఉత్పన్నమవుతుంది. ఆ సిద్ధిని మనం సంపాదించుకోవాలట. అందుకే అన్నపానాది లోక కామన ఉన్నట్లయితే సంకల్పం చేసి అన్నపానాదిని మనం సముపస్థితం చేసుకోవచ్చు. అలాగా అన్నపాన లోకేన సంపన్నో భూత్వ మహీయతే. అటువంటి అన్నపానాలతో సంపన్నుడైపోయి అతను మహీయతే ఆనందపడతాడు, సంతోషపడతాడు. తేన అన్నపాన లోకేన సంపన్నో మహీయతే. సంపన్నుడై మహిమాన్వితుడవుతాడని చెప్పుకున్నాం. ఇంకా ఒకవేళ అథ యది గీతావాదిత్ర లోక కామో భవతి సంకల్పాదేవ అస్య గీతావాదిత్రే సముతిష్టత. తేన గీతావాదిత్ర లోకేన సంపన్నో మహీయతే. అంటే మనకేం సంగీతం వినాలి, ఒక్కొక్క సంగీతం ఒక రకంగా ఉంటుంది, ఒక్కొక్క స్వరం ఒక రకంగా ఉంటుంది. మన సంగీతం ద్వారా మనిషికి చాలా ఈ రోజుల్లో వైజ్ఞానికులు మనలో ఉండే రోగాలను నయం చేస్తున్నారు. ఆ సంగీతం ఒక మనిషికి ఒక ఆహ్లాదం ఇస్తుంది, ఒక ఆనందాన్ని ఇస్తున్నమాట. ఆనందంలో మనకు ఆ శరీరం యొక్క బాడీ అనేది ఒక క్రియేటివిటీ అవుతుందన్నమాట. అంటే ఒక్కొక్క సంగీతం వినగానే మనసు అంతా పులకరిస్తుందన్నమాట, ఆనందపడుతున్నమాట. అందుకే ఏదైనా ఉన్నప్పుడు కొంచెం ఇలా సంగీతం పెట్టుకొని వింటుంటదన్నమాట. నిజంగా అప్పుడు మనకి ఏ రకమైన సంగీతం కావాలంటే మనసులో ఏ రకమైన సంగీతం కావాలన్నా మనము సంకల్పం చేసిన ఆ రకమైన సంగీతానికి సంబంధించిన అన్ని ధ్వనులు మనకి వినిపిస్తాయంట. అంటే ఆ ధ్యాన స్థితిలో మనకి వినిపిస్తాయి. మొత్తం కూడా దానికి సంబంధించిన ధ్వనులు వినిపిస్తామంట. అంటే ఆ సిద్ధి మనకు కలుగుతుందన్నమాట. అందుకే ఒకవేళ గీత వాదిత్ర అంటే అది గీతం కావచ్చు, వాదన కావచ్చు, సంగీతం కావచ్చు, వీణ కావచ్చు, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి కదా. గీత వాదిత్ర లోక కామో భవతి సంకల్పాదేవ అస్య గీత వాదిత్ర సముత్తిష్టత. అవన్నీ ఉత్పన్నం అవుతాయి. దాని ద్వారా గీతావాదిత్ర లోకేన వాటిని సంపన్నం చేసుకుని లోకే సంపన్నో భూత్వ సంపన్నుడై వాటితో యుక్తుడైపోయి మహీయతే అంటే మహిమాన్వితుడవుతాడు. అలాగా మనకి ఏ సంగీతంలో ఏ స్వరం కావాలో ఏవైతే ఉన్నాయో సప్త స్వరాలు ఉంటుంటాయి కదా. ఏ స్వరం యొక్క ఆనందానుభూతి కలుగుతుందో, ఏదైతే మనకు వినపసంపుగా ఉంటుందో, అది ఎన్నో రసాలు ఉంటాయి దీంట్లో. మనకు సంగీతంలో కూడా నవరసాలు అన్నట్టుగా దాంట్లో కూడా ఎన్ని రకాలు ఉంటాయి. ఆ ఒక్కో దాని యొక్క రసంతో మనం ఆనందానుభూతిని పొందవచ్చు అనమాట. ఆ స్థితి సంకల్ప మాత్రం చేత సిద్ధిస్తుంది.
అలాగే పుష్పముల విషయం చెప్పుకున్నాం, ఖాద్య పదార్థాలు చెప్పుకున్నాం. నీకు ఏ రకమైన సుగంధం కావాలంటే ఆ సుగంధాన్ని మనసులో అనుకొని నువ్వు సంకల్పం చేసుకొని ధ్యానించినట్లే ఆ పుష్పం యొక్క సుగంధం ఏదైతే ఉందో నీకు అదే వచ్చేస్తుందన్నమాట. అంటే నీకు ఏ రకమైన గంధం కావాలి, సుగంధం కావాలంటే అది నీకు సిద్ధిస్తుంది. అలాగే ఖాద్య పదార్థాలు కావడం, ఏ ఖాద్య పదార్థం నువ్వు తినాలనుకుంటున్నావో ఆ ఖాద్య పదార్థం సంకల్పం చేసుకుని మనసులో ధ్యాన స్థితి ఉపాసన చేసినట్లయితే నీకు అది సిద్ధిస్తుంది. అంటే ఇక్కడ మనోకామంతో యుక్తమే చేస్తున్నావు, సంపూర్ణంగా యుక్తమే చేస్తున్నావు సంకల్పం చేత. అంటే ఒక చిన్న ప్రయత్నం ద్వారా మనకు సంకల్పాలు సిద్ధిస్తున్నాయంటే అంటే దీని ద్వారా మనకు దానికంటే శక్తివంతమైనటువంటి ఆత్మతత్వాన్ని పరమాత్మతత్వం తెలుసుకుంటే ఎంత ఆనందానుభూతి కలుగుతుంది. ఈ స్థూలంగా మనలో ఆత్మవిశ్వాసాన్ని జాగ్రత్త చేయడానికి ఇవి మనకు స్థూలంగా వచ్చే సిద్ధులు అనమాట. ఒక రకమైన సిద్ధి ఇక్కడ విభూతి పాదంలో ఉండే సిద్ధిని ఇక్కడ మనం చూస్తున్నామాట. కానీ ఇవన్నీ రకాల సిద్ధులు. అందుకే చాలా మంది మహాత్ములు అక్కడ అడవుల్లో తపస్సు చేసుకుంటూ వాళ్ళకి ఏటికి అక్కడ అడవులు ఏమి లేకపోయినా వాళ్ళకి ఆ టైంకి ఏది కావాలో అవి మనసులో అనుకుంటే అదొక అన్ని సిద్ధిస్తూ ఉంటాయన్నమాట. ఏదో ఒక మహాత్మ రావడం, అది ఇవ్వడము చేయడము అన్ని సిద్ధిస్తూ ఉంటాయన్నమాట. కానీ ఎప్పుడు మహాపురుషులు అందుకే ముందుకు చెప్పున్నాం, మహాపురుషులకు వేడి పట్ల కామన ఉండదు. ఏ టయానికి ఏది కావాలో ఆటోమేటిక్ వచ్చి అవి సిద్ధిస్తూ ఉంటాయన్నమాట. అన్న పనాదుల విషయంలో లేశ మాత్రం ఆయనకి ఆలోచన ఉండదన్నమాట. అన్ని త్యాగం చేసి ఉంటుందన్నమాట. టైంకి ఏది కావాలో ఆ టైంకి ఏదో ఒకరు వచ్చేసి వాళ్ళ యొక్క అంటే అన్య కార్యాలు వాళ్ళకి ఏమి ఇష్టం ఉందంటే వాళ్ళు ఖాళీ కూర్చునేది కాదు, అన్య పనులు వ్యస్తంగా ఉంటారు. అన్య పరోపకార పనుల్లో కానీ సమయాన్ని సార్థకం చేసుకుని 10 మందికి ఉపయోగపడే విధంగా వాళ్ళు ఏదో ఒకటి, అది ఆత్మ కళ్యాణం కావచ్చు, పరోపకార కళ్యాణం కావచ్చు, ఏదో ఒకదాన్ని లీనమై ఉంటుంది అన్నమాట. అందుకే వాళ్ళకు భోజనాది పదార్థాల్లో తాగే పదార్థాలు ఇంకా అన్య సాంసారిక క్రియ పదార్థాల పట్ల లేశమాత్రం కూడా ఆశ కామన ఉండవట, వాళ్ళు లీనమై ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడ విషయంలో మనం లౌకికంగా ఏదైనా కావాలనుకుంటే ఏ విషయం కావాలంటే అది సంకల్పం చేత మనం సిద్ధింపజేసుకోవచ్చు. లాస్ట్ లో మళ్ళీ ఇక్కడ అథ యది స్త్రీ లోక కామో భవతి సంకల్పాదేవ అస్య స్త్రీయ సముత్తిష్టంతి తేన స్త్రీ లోకేన సంపన్నో మహితే. కొంచెం స్త్రీలను చూడాలనుకున్నా కూడా ఆ స్త్రీ కామన ఉందనుకోండి, ఆ స్త్రీలోకమే సంకల్పం చేత నువ్వు భావన చేసినట్లయితే, ధ్యానం చేసినట్లయితే ఆ స్త్రీలోకం అంతా నీకు ఉత్పన్నం అవుతుంది. అంటే ఆ ధ్యానం కూర్చున్నప్పుడు వాళ్ళంతా నీకు ఉపస్థితం అవుతుంది అన్నమాట, నీ ఎదురవుతామట. ఆ స్త్రీలోకం సంపన్నం చేత నువ్వు మహిమాని, అంటే నువ్వు అనుకున్న విధంగా ఏం కావాలనుకున్నావు, ఎవరిని చూడాలనుకున్నావు చూడి ఆనందపడతావు, సంతోషపడతావు అనమాట. అలాగే ఈ రకంగా మనకేం చెప్పడం, దాదాపుగా మనకి ఏదైతే కామన ఉందో దీంతో బట్టి ఎం తం అభికామో భవతి. ఎవరికి ఏ కామన ఉందో ఎం అంతం అభికామో భవతి, అంత అభికామో భవతి. ఎం కామం కామయతే, ఏ కామనం ఇష్టపడుతున్నాడో కోరుకుంటున్నాడో సో అస్య సంకల్పాదేవ సముత్తిష్టతి, అది వారికి సంకల్పం చదివిన సముత్తిష్టతి, అది ఉపస్థితమవుతుంది. సంపన్నో మహీయతే. అందుకే అతనితో ఆ సిద్ధితో సంపన్నుడిపై, ఆ కామనతో సంపన్నుడిపై అతను సంతోషపడతాడు, ఆనందపడతాడు, మహిమాన్వితుడవుతాడు అని చెప్పి ఈ రకంగా లాస్ట్ లో మొత్తం ఇక్కడ విభూతి పదంలో ఉండే సిద్ధిని నువ్వు ఏది కావాలంటే నువ్వు ఒకటి వినేందుకు ఆ పరమాత్మ యొక్క సత్తాను చూడడానికి. ఇప్పుడు పరమాత్మ లేడండి, కనిపించలేదు మనకి, ఏదో ఇలా చేస్తే నాకు అలా పరమాత్మ దర్శనం కలుగుతుందా లేదని ఒక సందేహంగా ఉంటది అన్నమాట. ఆ పరమాత్మ పట్ల విశ్వాసం ఉండదు, ఆ పునర్జన్మ పట్ల విశ్వాసం ఉండదు అన్నమాట, ముక్తి పట్ల విశ్వాసం ఉండదన్నమాట. ఇవన్నీ అటువంటి వ్యక్తులకు ఒక స్థూలంగా మనం కలిగించిన సిద్ధి విషయం చెప్పారు ఇక్కడ. ఒక సిద్ధి నిజంగా మీరు సిద్ధిస్తాయా అని చెప్పి, అలాగా నీకు ఎవరు ఏ విషయంలో కామన ఉంటే ఆ కామన నీకు సిద్ధిస్తుంది. ఇది కూడా ఒక రకమైన ఒక విషయంలో నువ్వు సాధన చేసినట్లయితే మిగతా అన్ని విషయాల్లో సూక్ష్మంగా లోపల ప్రవేశించగలుగుతావు. మన ప్రాథమిక ఏదో ఒక విషయంలో మనం నిలబడేటువంటి శక్తి మనకు రావాలి, బ్యాలెన్స్ మనకు రావాలి. మన మనసును ఏది కావాలంటే ఆ మనసును కేంద్రీకరించే శక్తి మనలో వచ్చినట్లయితే మిగిలిన సూక్ష్మ విషయాల్లో కూడా మనం ఆత్మతత్వం, అంటే సూర్యుడి మీద కావచ్చు, చంద్రుడి మీద కావచ్చు, గ్రహ నక్షత్రాల మీద కావచ్చు, అలాగే ఒక్కొక్క తత్వం మీద మనం మనసుని కేంద్రీకరించవచ్చు. ఇవన్నీ స్థూల పదార్థాల మీద చూస్తున్నాం అంతే. మనం అన్నాది పదార్థాలు, స్త్రీలు, ఇవన్నీ మనకి ఏ భోగ్య పదార్థాలు ఏవైతే చూస్తున్నామో ఇవన్నీ అత్యంత స్థూలమైనటువంటి పదార్థాలు. వీటిలో కూడా మనకు ఆ సిద్ధి కలుగుతుందంటే సూక్ష్మ విషయాల పట్ల తెలుసుకున్నట్లయితే ఆ పరమాత్మ యొక్క శక్తి, పరమాత్మ యొక్క గతివిధి, పరమాత్మ యొక్క జ్ఞానం, పరమాత్మ యొక్క ఐశ్వర్యం, పరమాత్మ యొక్క ఆనంద స్వరూపం ఏంటో ఉందో అవన్నీ కూడా మనం ఆనందంగా అనుభూతిని పొందగలుగుతామంట. ఆ శక్తి సామర్థ్యం ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఎవరికి ఏ కామన ఉంటుందో అవన్నీ కూడా ఆ సంకల్పం ద్వారా సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏ మనోకామన ఉన్నా, ఎవరి విషయంలో మనోకామన ఉన్నా, ఎటువంటి కామన ఉన్నా కూడా నువ్వు అది మనసులో కూర్చొని ధ్యానపూర్వకంగా మనం చేసినట్లయితే ఆ మనోకామన ఖచ్చితంగా సిద్ధిస్తుంది. అక్కడ పరమాత్మ సంకల్పం చేసి నాకు ఈ మనోకామన కావాలని సిద్ధించినట్లయితే అది ఖచ్చితంగా నువ్వు అనుకునే సిద్ధిస్తుంది. కానీ నిష్ఠ శ్రద్ధాపూర్వకం చేయాలి. ఎవరినో నమ్ముకొని వాళ్ళు చేస్తే వీళ్ళు చేస్తారు అనేది ఎవరి కాదు. నువ్వు చేసినట్లయితే భగవంతుడు నీలా బుద్ధిని ప్రేరేపిస్తాడు, ఆ శక్తి నీకు ఇస్తాడట.
అది నీకు ఎదురవుతుంది. మార్గం కనిపిస్తుంది. మార్గం ప్రశస్తమవుతుంది. ఆ కామన సిద్ధిస్తుంది. ఇలాంటి ప్రయోగం మనం ప్రత్యక్షంగా చేసినట్లయితే మనకు అది మనకే తెలుస్తుంది. మార్గం ప్రశస్తమవుతుంది. కాబట్టి ఈ రకంగా రెండో ఖండంలో కూడా ఒక రకమైన సిద్ధిని చూపించబడింది. ఇది ద్వితీయ ఖండః. తృతీయ ఖండంలో మళ్ళీ ఏంటండి మరి ఇవన్నీ సాంసారిక విషయాల పట్ల నువ్వు కామన చేస్తున్నావు. స్త్రీలు కావాలి, అన్నాది పదార్థాలు కావాలి, భోజ్య పదార్థాలు కావాలి. ఇవన్నీ సంసార బంధానికి అనుకూలమైనటువంటివి గదా! అని అక్కడ ప్రశ్నిస్తామట. అంటే అది నీకు ఒకటి చూపించబడం. ఇది కాదు దాన్ని దాటుకొని నీకు ఇలా ఉంటుంది. దాని తర్వాత దాటుకొని వెళ్తేనే ఆ సూక్ష్మతత్వం పోతుంటే పరమాత్మ యొక్క ఆనందం కనిపిస్తుందని చెప్పి దానికి మళ్ళీ సమాధానం చెప్తాడు. అదేంటో మనం రేపు చూద్దామండి. అస్తు. కాబట్టి ఒక సందేశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరికి ఎటువంటి కామన ఉన్నవి దాంట్లో సాత్వికంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. ఎటువంటి కామన భోగాలు అనుభవించడం కోసం పరమాత్మ ఈ శరం ఇచ్చాడు. భోగాపవర్గార్థం ఇదం జగత్. అలాగే భోగాలు అపోహగా అనుభవించడం కొరకు ఈ శరం కూడా మనకు. కాబట్టి మనకు భోగాలు అనుభవించగానే ఒక ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా అనుభవించినట్లయితే అత్యంత ఎక్కువగా ఆనందంగా అనుభవించగలుగుతామట. కానీ దానికి ఒక మర్యాదల ప్రకారంగా ఈశ్వరీయ వ్యవస్థ ప్రకారం నడిచినట్లయితే మనకు అన్ని కామనలు సిద్ధింపజేసుకోవచ్చు. ఎవరికి ఏ మనోకామన అవన్నీ కూడా సిద్ధిస్తాయి. కాబట్టి ఇక్కడ మనకు ఎవరికైనా మనోకామన ఏ విషయంలో ఉన్నా కూడా ఆ విషయం మీద మీరు దృష్టి పెట్టి అది మనసులో సంకల్పం చేసుకొని ధ్యానంలో కూర్చొని విచారించినట్లయితే అక్కడ ఆ వ్యక్తి గురించి, ఆ స్వరూపం గురించి ఎవరున్నారు, ఏ విధంగా ఉన్నారు, ఆ విషయం గురించి, ఆ వ్యక్తి గురించి ఆలోచించినట్లయితే నీకు వారికి సంకల్పం సంకల్పన చేశావో ఆ సంకల్పం దృష్టిలో పెట్టుకొని మనం విచారించినట్లయితే ఖచ్చితంగా దీనికి మనోకామన సిద్ధిస్తుంది. దాని సందేహం లేదు. కాబట్టి ఆ ప్రయత్నం చేసి చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఏదో కామన ఉంటుంది. ఏదో ఒకటి మనం ఆశిస్తూనే ఉంటాం. అది మనకు బాధాకరంగా ఉంటుంది. కానీ అది ఆ మనోకామన సిద్ధించినట్లయితే మనకు అత్యంత సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. కాబట్టి ఇది ఒక ప్రయోగం. ప్రాక్టికల్‌గా ప్రతి ఒక్కరు చేసి చూడండి. అస్తు. ఇంకేమైనా సందేహాలు తర్వాత చూద్దామండి. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.